ప్రసాద్ గారు, నాకెందుకో ఈ మధ్య శుక్రమహాదశ నడుస్తుంది అనిపిస్తుందండి. ఎందుకు అలా అనిపించింది? కల్పన తెగ మాట్లాడేస్తుంది. ఆంటీ గారు మిమ్మల్ని అర్థం చేసుకున్నారన్నమాట. ఆంటీ ఏంటండి? ఆంటీ చిన్న వయసులో పెళ్ళైతే ఆంటీ అయిపోతారా? ఒక అమ్మాయిని ఆంటీ అంటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నిన్నెవరన్నారు? చెప్పండి ఆంటీ. నువ్వు సపోర్ట్ చేయవేంటి? ఎందుకన్నా అలా అంటారు? ఈడొకడో కీర్తి బొమ్మలా ఎరుగుతాడు. ముండాజీ అపశకునం అండి, ఎక్కడో గొడ్లగో పరుస్తుంది. ముండాజీ श्रुति जी आपा कैसे हो प्रसाद जी? मैं ठीक हूँ. మీ టిక్కులు పక్కన పెడతారా? ముండి తుమ్మి ఇక్కడ గింతకాయా? मैं भी यहाँ रिजॉइन हुई. నేనే పిలిచాను రాజతాకి తోడుగా ఉంటుందని. ఇంతకుముందు పాత సామాన్లు అమ్మేవాడువా? పాత వాళ్ళందరినీ తీసుకొస్తున్నావు. మీ మరదలను చంపినప్పుడు వీడి మీద మర్డర్ కేసు తెలిసిందండి. నేను చంపలేదు, కారణం నువ్వే కదా. పైగా యాంగ్జైటీ డిజార్డర్ అని అదో కథలన్నీ చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి ఆ మట్టంతా తవ్వి శవాన్ని బయటకు తీసామనుకోండి, ఫారెన్సిక్ దొరికేద్ది. ఈడే నేలకేసి కొట్టి 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 నా మరదలు చంపేశాడు. తెలిసిపోద్ది అందరికీ. ఎవరు వీళ్ళంతా? మా మిత్రమండలి. పర్సనల్గా మాట్లాడాలని చెప్పాను కదా. నీ కోపం వచ్చే కాలో ఇరిచేస్తే ఎవరి దిక్కు నాకు? అన్ని దిక్కులు తిరిగితే ఏ దిక్కు లేకుండా పోతావు. టైం వేస్ట్ చేయకు విరాజిత. పూజ నా కోసం వెయిట్ చేస్తుంది. మ్యాటర్ అంటే చెప్పు. ఏమైంది విరాజిత గారు? మాకు ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు. వీంతో బెడ్ షేర్ చేసుకునేంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా ఉంటుందారా? కాదు, నువ్వు ఎవరు సపోర్ట్గా వచ్చావు? ఆబ్వియస్లీ నీకేరా. ఇగో చూడు మామ, చెప్పాలంటే మేము పెద్ద మనుషులాగా వచ్చాం కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్. పైగా ఒక అమ్మాయి అంత సెన్సిటివ్ విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతుందంటే మనం సెన్సిబుల్గా డీల్ చేయాలరా విష్ణు. అదంతా ఓకే మామ, ఫస్ట్ నైట్ ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు టాపిక్ కాదులే బ్రో, వదిలేండి ప్లీజ్. అది ఓకే బ్రో, ఎందుకు అవ్వలేదు? ఏమైనా ప్రాబ్లం ఉందా? అరే వీడు మన పైన చేసి మాట్లాడినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. అరే ఫస్ట్ నైట్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి నాకు కలరా. చూసినావారా ఎంత చీప్ కలర్ గా అంటుండే వీడు. చీ 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 చీ, నీకు దండంరా బాబు. అసలు ఎందుకు అవ్వలేదు బ్రో? చెప్తా బ్రో చెప్తా. ఎందుకు చేసి వాళ్ళతో అన్ని మాటలు పడతావు? ఇది ఎంప్లాయీలా బిహేవ్ చేయమంటే ఆయాలా బిహేవ్ చేస్తుందండి. ఓకే చేసి मैं जा रही हूँ. థ్యాంక్స్ అండి. ఎక్కడికి? यहाँ पे కొంతమందికి నేను రావడం నచ్చదు. హే ఎవడాడు? ఎవరిని పట్టించుకోకు. ఈ ఆఫీస్ నాది, ఈ టేబుల్స్ నాయి, ఈ సిస్టమ్స్ నాయి. చెత్త కూడా నీదే. పట్టుకెళ్ళిపో. अब ध्यान दे, सुनो, देखो एक बार क्या हो रहा है यहाँ. आपको सब कुछ मालूम है ना. भाई थोड़ा प्याज डाल दो, दरवाजा बाई तरफ खोलेंगे खोलेंगे, ऐसा गाना करना. क्या करना? ओके जैसी आप बोले बोलकर मैं काम करती. అదిగో సరిపోయింది. సరిగ్గా పెళ్ళి అయ్యే టైంకి పెళ్లి కూతురులందరూ లాస్ట్ మినిట్లో లేచిపోయేవాళ్ళు మామ. సరే ఏదో గంటకు దగ్గర బొంతని తన పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ ఎయిడ్ ముహూర్తం పెట్టగానే వాళ్ళ తాత పోయాడు. రెండోసారి మా అమ్మ, తర్వాత మా బామ్మ. ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యారా. విడిపోవడమే కరెక్ట్ అనిపించి డివోర్స్ తీసుకున్నాం. పెళ్ళంటే ఫస్ట్ నైట్ ఒకటేనా? సెకండ్ నైట్ కూడా. అరే ప్రసాద్, లైఫ్ అంటే రాత్రులే కాదురా, మార్నింగ్ పగలు కూడా ఉంటుంది. పగలు నేను ఆఫీస్కి వెళ్ళిపోతా కదా మామా. ఈడెట్లా నచ్చింది విరాజిత? కాలు పట్టుకున్నావారా? విరాజిత నువ్వు ఓకే అంటే నా లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వెవడవరా లైఫ్ ఇవ్వడానికి? అరే చెప్పినా కదా మామ, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. మన కూడా ఫ్రెండేరా. తనకి మనుషుల ఎమోషన్స్తో పని లేదండి. నీ ఎమోషన్స్కి నేను వాల్యూ ఇస్తా వీరు. బ్రో 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 ప్లీజ్ బ్రో, కొంచెం గ్యాప్ ఇవ్వండి బ్రో. అట్లా మాట్లాడొద్దురా. ఎంత చూడముచ్చడుగున్నారా వాళ్ళిద్దరు. అవును విరాజిత, ఇప్పుడు దాకా ఒక వర్స్ట్ ఫేజ్ చూసినావు కదా. ఇట్స్ టైం ఫర్ న్యూ ఫేజ్. యు నో, రీబౌండ్, రీస్టార్ట్ చేయి. అరే రే కన్విన్స్ చేయరా. షీ కెన్ బి యువర్ స్వేచ్ఛ. ఐ యామ్ ద రీస్టార్ట్. ఒకే ఒక ఛాన్స్. నువ్వు ఒక ఛాన్స్ ఇస్తే నా గుండెలో చోటిస్తా. ఏమైనా ప్రపోజ్ చేసినారా వాడు? చూడండి, పెళ్లి ఖర్చుల గురించి అస్సలు వరి కాకండి. అవసరమైతే బన్నివాసనతో మాట్లాడి పూర్తి స్పాన్సర్షిప్ తీసుకుంటా. అల్లు బిజినెస్ పార్క్ కూడా ఒక ఫోన్ కాల్ అవే. నాకు
ఏం చెప్పాలో తెలియట్లేదు. ఐ నీడ్ సమ్ టైం. రాగ్, మీరిద్దరు అలా వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకోండి. రే అవునా? రే ఎవడి పిల్లలతో ఎవడరా పర్సనల్గా మాట్లాడు? ఏ ఎవరికి రా పెళ్ళాం? యు ఆర్ మై ఎక్స్ హస్బెండ్. అయ్యో ఎక్స్ అనేసిందిరా వీడిని. కాదు మమ్మ, మీరు ఎవరికి రా ఫ్రెండ్స్? నీకేరా? మరి నాకు కదరా సపోర్ట్ చేయాలి, వాళ్ళని కలుపుతారేంట్రా? సపోర్ట్ నీకేరా, కానీ పెళ్లి మాత్రం వాళ్ళకే బాగుంటుంది. బా అరే నువ్వు లాయర్ అవుతావురా. మిమ్మల్ని అనవసరంగా పిలిచాను రా, వెళ్ళిపోండి రా ప్లీజ్ రా. చూడు ప్రసాద్, ముగ్గురం ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చి ఒక సెన్సిటివ్ మ్యాటర్ని డీల్ చేస్తున్నామంటే మాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. పైసలు దేనికి రా? అవునరా, అన్ని ఊరికే ఉట్టి పుణ్యానికే చేస్తారా? అరే ఫోన్ పే చేస్తారా ప్లీజ్ రా, వెళ్ళిపోండి రా, వెళ్ళిపోమమ్మా. ఓకే రే నువ్వు నంబర్ తీసుకొని కొంచెం పరిచయాలు పెంచుకోరా. బాయ్ వదినా. ఆల్రెడీ రాసి పెట్టుంచా. ఇది నా నంబర్, గుండెల్లో సేవ్ చేసుకోండి. బాబు 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 పులిహార, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. బాయ్ వీరు. రెడ్డి గారు, ప్రాబ్లమ్స్ వినమా ప్రాబ్లం ఇరుక్కు, బొక్కలు వినమ్మా బొక్కలు ఇరుక్కు. నా జీవితాంతం ఎందులో దాంట్లో ఇరుక్కుపోవడమేనా? ఏంటి ప్రసాద్ అక్కడే ఉండిపోయావు? మిమ్మల్ని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుందండి. నువ్వు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావా? మీరంత అందంగా ఉంటే ఫ్లడ్ చేయకుండా ఎలా ఉంటామండి? పైగా మీరు కూడా ఇబ్బంది పట్టలేదు అనుకుంటున్నాను. ఎప్పుడో కాలేజ్లో ఫ్లర్ట్ చేసేవాళ్ళు, తర్వాత వర్క్ బిజీ, భయంతోనో లేకపోతే నాకు యాటిట్యూడ్ అనో ఎవరు ఫ్లర్ట్ చేయలేదు. ఓ, మీలో కూడా ఒక సాఫ్ట్ నేచర్ ఉందని మేబీ ఎవరికి అర్థం కాలేదేమో. దా కూర్చో. థ్యాంక్ యూ. పూజ గారు, ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటాం కదా, ఎందుకు మనం ఒక కాఫీకి వెళ్ళకూడదు? యా వెళ్ళొచ్చు, వెళ్దాం. థ్యాంక్ యూ. మీ తెలుగు ఏంటండి వెరైటీగా ఉంటుంది. యాక్చువల్లీ మాది తిరుపతి, బట్ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులో. మీ తిరుపతా? ఏ మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే అప్పుడప్పుడు వెంకన్న స్వామిని చూడడానికి వస్తాం కదండి. ఓ, ఈసారి వెళ్ళినప్పుడు లడ్డు తీసుకొస్తాలే. థ్యాంక్ యూ. పూజ లంచ్కి జాయిన్ అవుతారన్నారు. యా షూర్. మీకోసం వెయిట్ చేస్తుంటామండి. ఓకే. పూజ గారు, నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏంటి జలస్గా ఉందా? నాకెందుకు జలస్, నువ్వు ఎలా పోతు నాకేంటి? ఓ సరే, నాది మయూర్ది పేరు బాగుందా? నా ఫ్రెండ్స్ అంతా తెంగరో లేవాలి, కొంచెం దూరంగా ఉండు. నువ్వే తీసుకొచ్చావు కదా నీ మిత్రమండలిని. జనరల్గా ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తారు, ఇలా పరువు తీస్తారు. సర్లే, ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏంటి? నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చేసింది. మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం. పేనా చదవా, అమ్మాయిలతో పర్సనల్గా మాట్లాడాలంటే కాఫీ షాప్కో రెస్టారెంట్కో తీసుకెళ్ళాలి. జేసీ శాలరీ ఇచ్చాడా? హాయ్, ఐఎమ్ సోనియా. హాయ్. ఇంకా చాలే, వెళ్ళి జేసీ గడి పని చేసుకెళ్ళిపో. ఆగు, జేసీకి చెప్తా. నీకు పెద్ద పనే ఉంది. అసలు వర్క్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, క్లయింట్తో ఏం మాట్లాడాలి, మీటింగ్లో ఏ పాయింట్లు రైజ్ చేయాలి, మన ఇల్లే సదలు పట్టేసి ఉంది. కానీ పక్కింట్లో టైల్స్ ఊడిపోయాయి, ఆడు కమ్మోడి ఇరిగిపోయింది, ఆడు గోడకు పెచ్చులు ఊడిపోయాయి. ఇలా చేసే ముందు కూర్చొని ప్రపంచం గురించి అంతా మీకే తెలిసినట్టు మాట్లాడతారు. ఆడు సోఫా కొనుక్కుంటే మనకేంటి, టీవీ కొనుక్కుంటే మనకేంటి, అదే టాపిక్లు అక్కడ. కరెక్ట్గా మన వర్క్ బాగోలేదని జాబ్ తీసేసే టైంకి మనం ఏం చేస్తాం? నంగనాచిలా జేసీ దగ్గరికి వెళ్ళి, సారీ సార్, యాక్చువల్లీ ఐ డిడ్ ఏ మిస్టేక్, బట్ యు నో వాట్ సార్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అగైన్, బట్ సార్ ద గై ఈజ్ గైయింగ్ సార్. అంతే, ఫోకస్ మొత్తం ఆడి మీదకి షిఫ్ట్ అయిపోద్ది, మనల్ని మర్చిపోద్ది. మనుషులు ఎట్లున్నారో నేను ఎట్లా ఉన్నానో అర్థం కావట్లా. పెద్ద పని పాటేం లేదు కదా, వెళ్ళి
నువ్వేదో పెద్ద పీకేసినట్టు బోకడాగాడివి. నువ్వు ఇంక మారవా ప్రసాద్? అంటే అది వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ప్రపంచం అంతా ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు.